Everyone, welcome to my channel Kirti Sharan. I am here today to explain you about integers class 7. I am just giving you introduction to this class. See, the question is what are integers? First of all, integers means what? ఇంటీజర్స్ అంటే పాజిటివ్ హోల్ నెంబర్స్, నెగిటివ్ హోల్ నెంబర్స్ అండ్ జీరో, ఈ మూడు కలిసినట్లని మనం ఇంటీజర్స్ అంటామండి. సో -3, -2, -1, 0, 1, 2, 3 దీన్ని ఏమంటామంటే మనం ఇంటీజర్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ లైన్ కానీ మనం రిప్రజెంట్ చేసామనుకోండి, లెఫ్ట్ సైడ్ 0 ఉన్నట్లు నెగిటివ్ నెంబర్స్తో, రైట్ సైడ్ 0 ఉన్నట్లు పాజిటివ్ నెంబర్స్తో మనం ఐడెంటిఫై చేస్తాం. 0 అనేది మిడిల్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద నెంబర్ లైన్. ఇలా ఉంటుందండి నెంబర్ లైన్. 0 మధ్యలో రాసుకొని లెఫ్ట్ సైడ్ అంతా ఏమొచ్చి నెగిటివ్ నెంబర్స్, రైట్ సైడ్ అంతా పాజిటివ్ నెంబర్స్ మనం తీసుకోవాలి. ప్లస్ అండ్ మైనస్ ఆపరేషన్స్ ఆన్ ఇంటీజర్స్. ఇప్పుడు ఈ ప్లస్ మైనస్ ఆపరేషన్స్ మనం ఇంటీజర్స్లో ఎలా చేస్తామన్నది ఒకసారి చూడండి. సో ఎడిషన్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ సైన్ వస్తుంది అన్నమాట. ఇఫ్ యూ యాడ్ నెంబర్స్ను కీప్ ద సేమ్ సైన్, అంటే సేమ్ సైనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, -3 కానీ -2. -2 ముందు ఎడిషన్ కదండి మనం చేస్తున్నాం, అందుకే ప్లస్ సింబల్ వేసుకోవాలి. చూడండి, -3 ప్లస్ ఆఫ్ -2 వేసుకున్నాం అనుకోండి, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి. సో -3 - 2 = -5. అంటే మనకి ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసేద్దాం అని అనుకుంటాం. అలా చేయకూడదండి. మైనస్ ఉన్నప్పుడు యాడ్ నెంబర్స్ చేయాలి, సైన్ మాత్రం సేమ్ సైన్ పెట్టాలండి. సో ఇది ఎడిషన్ యొక్క ఆపరేషన్, ఫస్ట్ వన్. నెక్స్ట్ డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్ట్, కీప్ ద సైన్ ఆఫ్ బిగ్గర్ నెంబర్. డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్ట్, యూ హ్యావ్ టు డూ సబ్ట్రాక్ట్, కీప్ ద సైన్ ఆఫ్ బిగ్గర్ నెంబర్ ఏదైతే సైన్ ఉంటుందో ఆ సైనే మనం పెట్టాలండి. అంటే ప్లస్ సైన్ ఉంటే ప్లస్ సైన్, మైనస్ సైన్ ఉంటే మైనస్ సైన్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, +5 -3 అని మనం తీసుకున్నామండి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుందండి, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుందండి. అయితే ఇక్కడ మనం చేసింది ఏంటండి, సబ్ట్రాక్షన్ చేసాం. ఇక్కడ సబ్ట్రాక్షనే కదండి ఇచ్చాము, సబ్ట్రాక్షన్ చేసాం. అంటే 2 డిఫరెంట్ సైన్, ప్లస్ సైన్కి మైనస్ సైన్కి. కానీ మనం సైన్ దేనికి పెట్టాలి, బిగ్గర్ నెంబర్కి పెట్టాలంటే ఇక్కడ ఎక్కడ పెద్ద నెంబర్ ఉన్నదండి, 5 పెద్ద నెంబర్ ముందు ఏ సైన్ ఉన్నదండి, ప్లస్ ఉంది. సో దట్స్ వై ఇక్కడ మనం ఆన్సర్లో ప్లస్ పెట్టామండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ తీసుకోండి. సబ్ట్రాక్టింగ్ అండ్ ఇంటీజర్. ఒకవేళ మనం ఇంటీజర్స్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు అది యాడ్ చేయాలండి, సబ్ట్రాక్ట్ చేయకూడదు, యాడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, యాడ్ చేయాలండి. ఎగ్జాంపుల్ తీసుకోండి, 5 ఇచ్చి -3 ఇచ్చారనుకోండి, అసలు యాక్చువల్గా మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ, ఇది బ్రాకెట్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండి. మైనస్ ఇంటూ మైనస్ చేసామనుకోండి, అది ప్లస్ అవుతుంది. సో 5 + 3 ఏమవుతుంది, 8 అవుతుందండి. మీరు ఏ నెంబర్స్ అయినా తీసుకొని మనం ఇలాగా చేసుకోవచ్చండి. నేను జనరల్గా మామూలుగా ఎస్యూమ్ చేసుకున్నాను ఈ నెంబర్స్ని, మీరు ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 సైన్స్ ఉన్నాయనుకోండి, -2 -4 ఇలా ఇచ్చారనుకోండి, మధ్యలోని మనం ఇది సబ్ట్రాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ యాడింగ్ చేస్తామండి దీన్ని. ఇక్కడ ఎలాగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఎడిషన్ చేస్తాం. ఇక్కడ సింబల్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. -2 ప్లస్ ఆఫ్ -4 రాసుకున్నప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. సో -2 -4 సేమ్ నేను ఇక్కడ చెప్పాను కదండి, మైనస్ ఉన్నప్పుడు -5 ఎలా రాసుకున్నామో దీనికి కూడా -2 -4 ఉన్నప్పుడు -6 రాసుకుంటాం అన్నమాట. యాడింగ్ చేయాలి దాన్ని, అండ్ సింబల్ సేమ్ సైన్ వస్తుందండి, -6. మల్టిప్లికేషన్లో ఇఫ్ సేమ్ సైన్స్ పాజిటివ్ రిజల్ట్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సైన్స్ చూడండి, మైనస్ సేమ్ సైన్సే కానీ మల్టిప్లికేషన్ టిప్స్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 6 18 అవుతుందండి. ఇక్కడ మెయిన్ మీరు మల్టిప్లై మనం చూడాల్సింది ఏంటంటే సైన్స్ అండి. ఆ సైన్స్ అనేది మీకు అర్థమవుతుందా లేదా అనేది చూసుకోవాలి. 3 6 18 అని మనకు తెలుసు. అయితే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మల్టిప్లికేషన్లో ఏమవుతుంది, పాజిటివ్ సైన్ వస్తుంది. సో ప్లస్ సైన్ యూ హ్యావ్ టు రైట్. డిఫరెంట్ సైన్స్ అంటే ఒకవేళ సైన్స్ కానీ ప్లస్ మైనస్ ఉన్నాయనుకోండి డిఫరెన్స్ అని, అప్పుడు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. సో -3 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ, అంటే 2 ముందు మనకి ఏముంటుంది, ప్లస్ ఉంటుందండి, అంటే డిఫరెంట్ సైన్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుందండి. అంటే చూసారు కదా, నెగిటివ్ రిజల్ట్ వచ్చింది మల్టిప్లికేషన్లో. అదే డివిజన్ కూడా సేమ్ రూల్స్ యాజ్ మల్టిప్లికేషన్ లాగే ఉంటుంది. ఇప్పుడు -6 / 2 అనుకోండి, 2 3తో కట్ చేస్తాం, ఏ సింబల్ ఉంటే ఆ సింబల్. -6 / -3 ఉన్నదండి. ఫర్ సపోజ్ ఇగోండి, -6/-3 అంటే ఈ మైనస్ కొట్టేస్తాము, ఈ 3 2s కొట్టేస్తాం. అంటే 2 మైనసెస్ మనం కొట్టేయడం వల్ల ఇక్కడ పాజిటివ్ సైన్ వస్తుంది. సో +2 అవుతుందండి. దీనికి మెయిన్ టిప్స్ ఏంటంటే, జనరల్ టిప్స్ ఏంటంటే, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్
plus into minus is equal to minus, minus into plus is equal to minus, plus into plus is equal to plus. ఇది ఖచ్చితంగా ఈ 4 ఆపరేషన్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఈ 4 ఆపరేషన్స్ వస్తే ఈ మల్టిప్లికేషన్ డివిజన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సబ్ట్రాక్షన్లో మాత్రం 2 మైనస్లు, సబ్ట్రాక్షన్లో మాత్రం ఇక్కడ చెప్పినట్టు 2 మైనసెస్ ఉంటే సేమ్ సైన్ వస్తుంది, మనం దాన్ని యాడ్ చేయాలి. ప్లస్ అయితే మనకి ఆ బాధే లేదండి. ప్లస్ ప్లస్ కంటే ప్లస్సే వస్తుంది కాబట్టి మనం ప్లస్ అయినే వేస్తాం. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నదనుకోండి, దాన్ని ఏం చేయాలంటే మనం ఒక ప్లస్ అంటే ఒక ప్లస్ అండ్ ఒక మైనస్ ఉన్నదనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్లస్ దగ్గర 6 ఉంది, మైనస్ దగ్గర 4 ఉన్నదనుకోండి. ఇక్కడ ఏ నెంబర్ బిగ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ సైనే మనం వేసుకోవాలండి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ -6 + 4 ఇచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ పెద్ద నెంబర్ ఏంటండి 6. 6 దగ్గర ఏ సైన్ ఉందండి, మైనస్ ఉంది. అప్పుడు -2 మనం తీసుకోవాలి. సో 6 ఇది సబ్ట్రాక్షన్ చేయడమేనండి. అంటే ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఇది సబ్ట్రాక్షన్ చేయడమే. మైనస్లో నుంచి ప్లస్ తీస్తే మనకి పెద్ద నెంబర్ చూసుకోవాలి. పెద్ద నెంబర్ ప్రకారం 2 వస్తుంది. పెద్ద నెంబర్ దగ్గర మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసాము. ఇక్కడ పెద్ద నెంబర్ దగ్గర ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసాము. జస్ట్ సింబల్స్ తేడా అంతే. సో I hope you understood this whole concept integers regarding these tips also. అంటే మొత్తం మీకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and comment to my channel if you are having any doubts, and subscribe my channel. Thanking you.